వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కృష్ణమ్మ చెరువు, మహంకాళమ్మ చెరువుల వద్ద లక్షల లీటర్ల చొప్పున ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండి ప్రజల తాగునీటి కష్టాలు నేటితో తీరనున్నాయని అన్నారు. అంతకుముందు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీపీ శ్రీహరి రాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, తోటారాము, ఆర్డబ్ల్యూఏ డీఈఈ శ్రీనివాసరావు, ఏఈ హరినాథరాజు, ఎంపీటీసీ సభ్యురాలు కొనుకు రమాదేవి, మండల సమీక్ష అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండి మేజర్ పంచాయతీలో 1 మిలియన్ లీటర్స్ పర్ డే 2 ప్లాంట్లు అంటే 2 మిలియన్ లీటర్లు నీటి శుద్ధి మైక్రో ఫిల్టర్ ఏర్పాటు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఉండి మేజర్ పంచాయతీకి ఎటువంటి తాగునీరు ఇబ్బంది లేకుండా, అలాగే సప్లై కూడా పూర్తిగా ఉండేలాగా ఏర్పాట్లన్నీ జరుగుతాయి. మార్చి నాటికి ఆల్రెడీ ప్రభుత్వం 2,34,00,000 రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ సౌకర్యం కూడా ఆల్మోస్ట్ ఒక 40% కంప్లీట్ అయింది. మార్చి 31 నాటికి కాంట్రాక్టర్లు అందరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని గృహాలకి పంచాయతీ వాటర్ ట్యాప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జగన్మాత కనకదుర్గమ్మ దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా సిరి సంపదలతో తూలతూగాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన దసరా సమీ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ ఉత్సవం ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, సమాజంలో ఐక్యత, సోదరభావం నెలకొనేలా ఈ పండుగ దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలు ఈవో తోట శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, పాలకవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాచువారి సెంటర్లోని గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అహింస మార్గంలో మహాత్మా గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. టీడీపీ రాష్ట కార్యదర్శి కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు
అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ నాయకులు గునుపుటి తిరుపాల్, ఎండీ షబీనా, మెంటే గోపి, విజ్జురోతు రాఘవులు, సయ్యద్ నజీమా బేగం, గంధం రాధా, బండి రాజేష్, నేదునూరి గంగాధర్ తిలక్, గాదిరాజు నారాయణరాజు, డివిఎస్ఎన్ రాజు, బొక్క శ్రీనివాస్, ములుగుర్తి శ్రీనివాస్, పడమట నరసింహమూర్తి, అంగర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 156వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలర్పణ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజున రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. మరి మహాత్మా గాంధీ గారు మరి ఎక్కడో భారతదేశీ దక్షిణ ఆఫ్రికాలో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ఆయన అగ్ర తాంబూలంతో ముందుకు వచ్చి దేశంలో మన స్వాతంత్రం సాధించడానికి అహింసా విధానంలో మరి ప్రపంచంలో ఈ రోజున గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనంతా చూస్తున్నాం. ఆ అహింసా విధానంలో బ్రిటిష్ వారిని ఒప్పించి బ్రిటిష్ వారిని వైదొలిగేలాగా దేశాల నుంచి బయటికి వెళ్ళే విధంగా మనకు అహింసా విధానంలో రక్తపాతం లేకుండా మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మహాత్మా గాంధీ గారి 156వ జయంతి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన అహింసావాది, ప్రపంచంలోనే గాంధీ గారి ఆశయాలు ఈ రోజు కూడా నడుస్తున్నాయంటే ఆయన అప్పుడు గొప్ప మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన భారతదేశం ఈ ఇద్దరిని గొప్ప వ్యక్తులు అందించిన ఈరోజు గాంధీ గారు ఒక ఆయన అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి భారతదేశంలోనే అతి సామాజికంగా ప్రధానమంత్రిగా ఒకే టైంలో 2 దేశాలతో యుద్ధం చేసి భారతీయుల యొక్క గొప్ప పౌరస్వాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి కూడా ఈరోజే. వాళ్ళిద్దరికి ఘనంగా నిలవాలనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో మనం దేశంలో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో సేవ చేసే దృక్పథం తీసుకోవాలి. మహాత్మా గాంధీ గారు 156వ జయంతిని మరి ఈ రోజున భీమవరం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, ఎక్సో వైస్ చైర్మన్ మెంటే గోపి గారు, అలాగే యువతవాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వచ్చి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అందజేయడం జరిగింది. మరి నిజంగా మహాత్మా గాంధీ గారి స్వతంత్రం కోసం ఎంతో ఎలలేని సేవలు చేశారు. మరి ఆ రోజున ఆయన స్ఫూర్తిగానే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల కింద వాళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడారంటే గాంధీ గారు ఒక స్ఫూర్తి. మరి అలాంటి మహాత్మా గాంధీ గారి జయంతి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే శాంతియుతంగా ఉండాలి ఈ భారతదేశం అంతా అని చెప్పి సందేశం ఇచ్చారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలో పరిపాలన ఎంతో శాంతియుతంగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా గాంధీ గారి వారసులుగా మేము సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా తెలుగుదేశం పార్టీ ద్వారా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర కోశాధికారి మెంటే పాసారథి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోలనాగేశ్వరరావు గారు, అలాగే గోపి గారు, మద్దుల రాము గారు తదితర మన పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం. మహాత్మా అంటే మన దేశ పోరాటంలో ప్రప్రథమంగా అనేక త్యాగాలు చేసి నిరాహార్తలు తీర్చి మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మన గాంధీ గారు. గాంధీ గారి అడుగుజాడలో నుంచి పోరాట యోధులుగా ఎంతోమంది మన భారతీయులు యొక్క స్వతంత్రం కోసం పశువులు బాసారు. ఇవాళ స్వతంత్ర బలాలను మనం అనిపిస్తున్నామంటే మన గాంధీ గారి యొక్క త్యాగ బలమని ఈ సభాముఖంగా తెలియవచ్చుకుంటూ మన తెలుగుదేశం పట్ల
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కలిసం కొట్టులో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఉన్న కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి కలశాలతో ఉత్సవం నిర్వహించారు. అనంతరం కలశపు జలాలతో అభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు ఓం శక్తి పరాశక్తి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పేర్ని నాని నిర్లక్ష్యం వల్లే మచిలీపట్నానికి రావాల్సిన 500 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మాటీ ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి సిద్దమవుతుంటే చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణం. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. మహాత్మాగాంధీ అందించిన స్ఫూర్తితో స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కూటమి ప్రభుత్వం తనను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.